నువ్వుంటే నా జతగా సీరియల్‌లో రేపు జరగబోయే ఎపిసోడ్‌లో మిథున వేసిన ప్లాన్‌తో ఒక్కసారిగా ఆనంద్‌లో భారీ మార్పనమాట. ఒక్క దెబ్బతో ఆనంద్‌లో మార్పు రావడము, ఇంటి గురించి ఆలోచించడము, జాబ్ చేయాలనే ఆలోచన వచ్చి జాబ్ సెర్చింగ్ కోసం వెళ్ళిపోవడం మొత్తం జరుగుతుంది. అయితే ముందుగా ఆ ప్లాన్‌ని దేవాకి చెప్పాలనుకుంటుంది మిథున. దేవ వింటాడా? వినడు. నా దగ్గర ఒక ప్లాన్ ఉందండి. మనం ఇలా చేద్దాం అని చెప్తే, ప్రపంచంలో ఎవ్వరు చెప్పినా వింటాను గానీ, నువ్వు మాత్రం చెప్తే విన్ను అంటూ మొండికేసి వినకుండా వెళ్ళిపోతాడు. అయితే ఏం చేద్దాము? ప్రమోదిని అక్క చాలా బాధపడుతుంది. తన బాధను నేను ఎలాగైనా తీర్చాలి అనుకోని మిథున వంట చేసుకుంటూ ఉంటే ప్రమోదిని దగ్గరికి వెళ్తుంది. అక్క నన్నేమన్నా హెల్ప్ చేయమంటావా అంటే, ఏం అవసరం లేదులే. నా భర్త ఎటు ఇంట్లో పని చేయడం లేదు. కనీసం నేనైనా చేయాలి కదా అన్నట్టు మాట్లాడుతుంది. తన మాటలు చాలా బాధపడుతుంది. అక్క ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. బావగారిని మార్చుకోవచ్చు అని చెప్తే చాలా ఆశగా అడుగుతుందనమాట. ఏంటి మిథున ఏంటి అని. నిజంగా మార్పు వస్తుందంటావా? జాబ్ చేస్తాడా? ఇప్పటికే మామయ్య గారి పెన్షన్‌తో ఇల్లు మొత్తం గడవాలంటే చాలా కష్టంగా ఉంది. మా చిన్న చిన్న అవసరాలు కూడా మామయ్య గారిని అడగాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అని అయితే చెప్తూ ఉంటే, నేను ఒక ప్లాన్ చెప్తానని తనకు ఆ ప్లాన్ అయితే చెప్తుందనమాట. ఇక శారదమ్మ దగ్గరికి కూడా వెళ్తుంది. శారదమ్మ ఏంటి పెద్ద కొడుకు విషయంలో చాలా అంటే చాలా బాధపడుతుంది. ముగ్గురు కొడుకులు కన్నానన్న సంతోషం నాకు అసలు ఏ మూలాన లేదు. చిన్నోడు చూస్తే రౌడీలాగా మారాడు. రెండో వాడు చూస్తే వాడి జాగ్రత్తల్లో వాడున్నాడు. ఎవరికి కనీసం పెళ్ళికి కూడా బిచ్చం పెట్టే రకం కూడా కాదు. ఇక పెద్దోడు చూసి అసలు జాబే చేయడం లేదంటే బాధపడుతూ ఉంటుంది కదా. ఇక ఆమె దగ్గరికి వెళ్ళి చెప్తుందనమాట. బావగారిని మార్చుకునే ప్లాన్ అయితే నాకుంది అత్తయ్య. మీరేమంటారు చెప్పండి. మీరు కూడా ఇలా మా ప్లాన్‌లో హెల్ప్ చేస్తారా అంటే సరే అని చెప్తుంది. అయితే ఆమె మిథున చెప్పిన విధంగానే ఒక 10 నిమిషాల తర్వాత శారదమ్మ బయటికి వెళ్ళిపోతారనమాట. నేను హాస్పిటల్‌కి వెళ్ళాలి అని. ఇక ప్రమోదిని కూడా వచ్చి చాలా ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, జ్వరం వచ్చినట్టుగా ఉంది అని ఆనంద్ ముందు చెప్తుందనమాట. ఈ అబ్బాయి ఏంటి చాలా బద్ధకస్తుడు. అసలు ఎవరిని పట్టించుకోడు. తన ధ్యాసలో ఉంటాడు. అది మాట్లాడితే డస్ట్ అలర్జీ అంటాడు, ఇంకేదో అలర్జీ అంటాడు. ఏ పని చేయడానికి కూడా ఇష్టపడ్డనమాట. అంత బద్ధకస్తుడు. కానీ మిథున ప్రమోదిని వచ్చి ఒక్కసారిగా పడుకునేస్తుంది చలి, జ్వరం అని. ఇంకా హాస్పిటల్‌కైనా తీసుకొని వెళ్దాము. అంత బద్ధకస్తుడైనా భార్య మీద చాలా ప్రేమ అనమాట. ఎలాగోలా హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తే నాన్న కూడా లేడు. నాన్న ఇప్పుడు అందులో కరెంట్ బిల్ కట్టలేదు కాబట్టి చాలా కోపంగా ఉంటాడు. అమ్మని అడుగుదామని చూస్తే అప్పుడే శారదమ్మ హాస్పిటల్‌కి వెళ్ళుంటుంది. పక్కన ఆవిడ డబ్బులు అడిగి తీసుకొని వెళ్ళారు అన్నట్టు మిథున కూడా చెప్తుంది. ఫ్రెండ్స్‌ని చాలా వరకు ట్రై చేస్తాడనమాట. కానీ ఎవ్వరు ఇవ్వరు. ఎందుకంటే ఆల్రెడీ నీకు ఇచ్చాము కానీ తిరిగైతే నీకు ఇవ్వరు అన్నట్టు ఎవ్వరు ఇవ్వరనమాట. ఇక నాన్న అడగాలంటే భయంగా ఉంది. ఏం చేయాలి అని. అప్పుడుకి అర్థమవుతుంది. చూడు భార్యకి బాగలేకపోతే కనీసం చూపించుకునేంత స్థితిలో కూడా నేను లేనా అన్నట్టు తనలో తానే బాధపడతాడనమాట. ఎలా అయినా సరే జాబ్ చేసుకోవాలి. ప్రమోదిని ఖచ్చితంగా నేను హాస్పిటల్‌కి అయితే తీసుకొని వెళ్తాను. అమ్మ కూడా లేదు. నేను జాబ్ సెర్చింగ్ చేస్తున్నాను. ఖచ్చితంగా నేను వెళ్తాను అని చెప్పి తనలో మార్పును చూసి ప్రమోదిని తన ఫైల్ పట్టుకొని ఆనంద్ వెళ్ళిన వెంటనే మీనా దగ్గరికి వచ్చి చాలా హ్యాపీగా మాట్లాడుతుందనమాట. నువ్వు చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయింది మిథున అన్నట్టు ఆనందపడుతుంది. పోనీలే అక్క, భార్య బాధపడుతుంది అని అర్థం చేసుకున్నాడు అంటే ఖచ్చితంగా ఆ బాధను అర్థం చేసుకున్నవాడు ఖచ్చితంగా పని కూడా చేస్తాడని అయితే చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటల్ని శారదమ్మ వింటుంది. ఇక మిథున దగ్గరికి వచ్చి నిజంగా నువ్వు మా ఇంటిని మార్చడానికి వచ్చిన దేవతవి అన్నట్టు చెప్తూ ఉంటే, ఏంటమ్మా అలా మాట్లాడతారు, పెద్ద పెద్ద మాట్లాడి నన్ను పరాయి దానిలాగా చూడకండి అంటూ శారదమ్మతో చెప్తుంది. శారదమ్మ మాత్రం ఎంతో మురిసిపోయి చూసుకుంటూ ఉంటుందన్నమాట చిన్న కోడల్ని. ఇక ప్రమోదిని కూడా హ్యాపీ. మొత్తమే జాబ్ సెర్చింగ్కి వెళ్ళాడు అంటే ఖచ్చితంగా జాబ్ చేయాలన్న ఆలోచన అయితే వచ్చింది. ఇక శారదమ్మ హ్యాపీ. ఇలాగే నమ్మకం కుదిరిపోతుందనమాట శారదమ్మకి. ఖచ్చితంగా మిథున ఇంట్లో వాళ్ళని మారుస్తుంది. దేవాన్ని కూడా మారుస్తుంది. భార్యాభర్తలుగా ఇంట్లో కలకలలాడుతూ నా కొడుకు కోడలు సంతోషంగా ఉంటారు అన్నట్టు శారదమ్మ నమ్మకంతో ఉంటుందన్నమాట. మిథున ఖచ్చితంగా చేయగలదు. ఇన్ని రోజులు ఇంట్లో ఎవ్వరూ ఆనంద్ విషయంలో ఏం చేయలేకపోయారు. కానీ మిథున వచ్చి రాగానే ఆనంద్‌లో మార్పునైతే తీసుకొనొచ్చింది. తమిళ్ సీరియల్ కాబట్టి ఇది. తమిళ్ సీరియల్‌లో అయితే స్టోరీ ఇలా ఉంది. మరి మన తెలుగులో ఇంకేమన్నా మార్పు చేయబోతున్నారనేది కమింగ్ ఎపిసోడ్‌లో చూద్దాం.